యాజ్ సూన్ యాజ్ అంటే వెంటనే అని, అంటే ఈ పని జరగంగానే. కాబట్టి మీకు ఎప్పుడైతే మీకు సెంటెన్స్లో వెంటనే అని మీనింగ్ వచ్చిందో దానికి మీరు యాజ్ సూన్ యాజ్ యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది యాజ్ సూన్ యాజ్ మనం ప్రజెంట్ టెన్స్లో చెప్పొచ్చు, పాస్ట్ టెన్స్లో చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రైట్, దొంగ పోలీసుని చూడంగానే పారిపోయాడు. దొంగ పోలీసుని చూడంగానే అతడు పారిపోయాడు. కాబట్టి దొంగ పోలీసుని చూడటం అనేది ముందు జరిగిందనమాట. కాబట్టి ఏం చేస్తాం మనం, యాజ్ సూన్ యాజ్ ద థీఫ్ saw the police అని చెప్పి రాసాం. కాబట్టి దొంగ పోలీసుని చూసిన వెంటనే హీ ర్యాన్ అవే అతను పరిగెత్తి పారిపోయాడు. దొంగ పోలీసుని చూడంగానే, కాబట్టి ఇక్కడ మనకు వచ్చింది చూడంగానే అని, యాజ్ సూన్ యాజ్ ద థీఫ్ సా ద పోలీస్ అని, చూడంగానే అని ఇక్కడ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ రాసుకుంటాం అనమాట. ఇక్కడ చూడండి, రెండు పాస్ట్ టెన్స్లో పెట్టేశాను నేను. ర్యాన్ అవే, సా అనేది పాస్ట్ టెన్సే, ర్యాన్ అనేది కూడా మనకి ఇక్కడ పాస్ట్ టెన్స్ అనమాట. కాబట్టి ఈ విధంగా వాక్యాలు మీరు దీంతో రాసుకుంటూ ఉండాలి. రైట్, ఇప్పుడు మనం ప్రజెంట్ టెన్స్లో ఎట్లా చెప్తామో ఒకటి చూద్దాం. నేను ఆఫీస్కి వెళ్ళంగానే నీకు ఫోన్ చేస్తాను. కాబట్టి నేను ఆఫీస్కి వెళ్ళంగానే అని వచ్చింది. కాబట్టి మీరు దానికే యాజ్ సూన్ యాజ్ వాడాలి. దీన్ని ఎట్లా రాస్తాను నేను, యాజ్ సూన్ యాజ్ ఐ రీచ్ ది ఆఫీస్ ఐ విల్ కాల్ యూ అంటే అమ్మటే జరుగుద్ది అనమాట. నేను ఆఫీస్కి వెళ్ళంగానే, ప్రజెంట్ టెన్స్లో చెప్పాను, వెళ్ళిపోయాను కాదు, నేను ఆఫీస్కి వెళ్ళంగానే అంటాం కాబట్టి ప్రజెంట్ టెన్స్లో చెప్పాం. ఇక్కడ చూడండి, దొంగ పోలీసుని చూడంగానే చూసేసాడు. ఇక్కడ నేను ఆఫీస్కి వెళ్ళంగానే, వెళ్ళటం నేను నీకు కాల్ చేస్తాను, నేను కాల్ చేస్తాను. కాబట్టి ఈ యాజ్ సూన్ యాజ్ తర్వాత మనం ఇక్కడ ప్రజెంట్ టెన్స్ అనేది వాడాం. ప్రజెంట్ టెన్స్ వాడిన తర్వాత ఇక్కడ మనం ఫ్యూచర్ టెన్స్ మనం చెప్తున్నాం. యాజ్ సూన్ యాజ్ ఐ రీచ్ ది ఆఫీస్ ఐ విల్ కాల్ యూ. రైట్, నేను పని పూర్తి చేయంగానే ఇంటికి వెళ్ళిపోతాను. కాబట్టి చూడండి, యాజ్ సూన్ యాజ్ ఐ కంప్లీట్ మై వర్క్ ఐ విల్ గో హోమ్. నేను నా పని పూర్తి చేయంగానే చూడండి, యాజ్ సూన్ యాజ్ ఐ కంప్లీట్ మై వర్క్ ఐ విల్ గో హోమ్, నేను ఇంటికి వెళ్ళిపోతాను. కాబట్టి ఈ విధంగా మనం ఇవన్నీ కూడా రాసుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక ఎన్నన్నా సరే రాయొచ్చు. రైట్, ఓకే. అతను న్యూస్ వినంగానే ఇంటికి వచ్చేసాడు. ఇక్కడ పని జరిగిపోయింది. అతను న్యూస్ వినంగానే ఇంటికి వచ్చేసాడు. లేకపోతే చూడండి, అతడు న్యూస్ వినంగానే కళ్ళు తిరిగి పడిపోయాడు. యాజ్ సూన్ యాజ్ హీ హర్డ్ ద న్యూస్, న్యూస్ వినంగానే అంటే అమ్మటే, హీ ఫెయింట్ అంటే కళ్ళు తిరిగి పడిపోవడం. సో యాజ్ సూన్ యాజ్ హీ హర్డ్ ద న్యూస్ హీ ఫెయింటెడ్, న్యూస్ వినంగానే ఆయన కళ్ళు తిరిగి పడిపోయాడు. రైట్, ప్రొఫెసర్ క్లాసులోకి రాగానే పిల్లలందరూ లేచి నించున్నారు. అయిపోయింది పని. కాబట్టి ఏం రాస్తామండి, యాజ్ సూన్ యాజ్ ద ప్రొఫెసర్ entered the class. చూడండి, ప్రొఫెసర్ క్లాసులోకి రాగానే, యాజ్ సూన్ యాజ్ ద ప్రొఫెసర్ ఎంటర్డ్ ది క్లాస్ all the students stood up.
క్లాస్లోకి రాగానే పిల్లలందరూ స్టూడెంట్స్ అందరూ కూడా లేచి నించున్నారు. పాస్ట్ టెన్స్. ప్రొఫెసర్ క్లాస్లోకి రాగానే పిల్లలందరూ కూడా లేచి నించున్నారు అని చెప్పి మనం చెప్తాం అనమాట. రైట్ రైట్. బెల్లు వినంగానే పిల్లలందరూ బయటికి పరిగెత్తారు. స్కూల్ బెల్లు వినంగానే పిల్లలందరూ బయటికి పరిగెత్తారు. ఎలా రాస్తాం చూడండి. యాజ్ సూన్ యాజ్ ద చిల్డ్రన్ heard the bell. Sorry. As soon as the children heard the bell, they ran away. Right. As soon as the children heard the bell, they ran away. ఇంకా దీన్ని ఎట్లా రాయొచ్చు, దీన్ని ఇంకోలాగా ఎట్లా రాయొచ్చు చూడండి. As soon as the bell rang. As soon as the bell rang అని చెప్పి కూడా రాసుకోవచ్చు. As soon as the bell rang, the students ran away. As soon as the bell rang, గంట మోగంగానే the students ran away. As soon as the bell rang, the students ran away. బెల్లు వినంగానే స్టూడెంట్స్ అందరూ పరిగెత్తి పారిపోయారు. ఇక్కడ ర్యాంగ్ అనేది పాస్ట్ టెన్సే, ర్యాన్ అనేది కూడా ఇక్కడ మనకి పాస్ట్ టెన్సే అనమాట. కాబట్టి మీరు దీన్ని యాజ్ సూన్ యాజ్ ప్రజెంట్ టెన్స్లో రాయొచ్చు, పాస్ట్ టెన్స్లో కూడా దీన్ని మీరు రాసుకుంటూ ఉండొచ్చు. ప్రజెంట్ టెన్స్లో రాయొచ్చు, పాస్ట్ టెన్స్లో కూడా మీరు ఇక్కడ రాసుకోవచ్చు. రైట్. కానీ ఈ విధంగా మనం ఎన్ని కావాలంటే అన్ని సెంటెన్సెస్ మనం రాసుకుంటాం అనమాట. రైట్. అతను హోంవర్క్ కంప్లీట్ చేయంగానే పార్కుకు వెళతాడు. పాస్ట్ టెన్స్ కాదు ఇది, కాబట్టి ప్రజెంట్ టెన్స్లో రాయండి. యాజ్ సూన్ యాజ్ హీ ఫినిషెస్ హిజ్ వర్క్. ఫినిషెస్ ఎందుకు వచ్చిందండి? ఎస్వాము హీ ఉంది కాబట్టి వచ్చింది. యాజ్ సూన్ యాజ్ హీ ఫినిషెస్ హిస్ హోంవర్క్, హీ విల్ గో టు ఏ మూవీ. అతను వర్క్ పూర్తి చేయంగానే సినిమాకి వెళతాడు. అతను పని పూర్తి చేయంగానే సినిమాకు వెళతాడు అని చెప్పి మనం చెప్తాం అనమాట. రైట్. అతను రెడ్ సిగ్నల్ చూడంగానే కారు ఆపేశాడు. As soon as he saw the red signal, he stopped the car. So as soon as he saw the red signal, he stopped the car. రెడ్ సిగ్నల్ చూడంగానే వెంటనే. ఇక్కడ మీరు గమనించారా, నేను యాజ్ సూన్ యాజ్ రాసిన తర్వాత కామా పెడుతున్నాను. నేను యాజ్ సూన్ యాజ్ తర్వాత కామా పెట్టాలి. రైట్. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకుందాం. యాజ్ సూన్ యాజ్ హీ సా ద రెడ్ సిగ్నల్, హీ స్టాప్డ్ ది కార్. మీరు సెంటెన్స్ని రివర్స్ చేసి కూడా రాసుకోవచ్చు. ఎలాగా? హీ స్టాప్డ్ ద కార్ యాజ్ సూన్ యాజ్ హీ సా ది రెడ్ సిగ్నల్. అప్పుడు మీకు కామా అక్కర్లా. యాజ్ సూన్ యాజ్ మధ్యలో వచ్చిందనుకోండి, మీకు కామా అక్కర్లేదు. ఫస్ట్ రాసినప్పుడు మాత్రమే మనం దీన్ని కామా పెడతాం. యాజ్ సూన్ యాజ్ ఇంగ్లీష్లో కంజంక్షన్ అని చెప్పి అంటాం. వీటిని ఏమంటారు మనం? కంజంక్షన్స్ అని చెప్పి అంటాం. రైట్. నేను ఇంట్లోంచి బయటికి రాగానే వర్షం పట్టడం స్టార్ట్ అయింది. యాజ్ సూన్ యాజ్ ఐ లెఫ్ట్ ది హౌస్. As soon as I left the house, it started pouring. పెద్ద వర్షం. pouring అంటే ఏదో వంపుతున్నట్టు పడుతుంది వర్షం. It started pouring. లేకపోతే it began to rain. As soon as I left the house, it started pouring.
రైట్. యాజ్ సూన్ యాజ్ ఐ లెఫ్ట్ ది హౌస్ ఇట్ బిగాన్ టు రైన్. వర్షం పట్టడం స్టార్ట్ అయింది. వర్షం పట్టడం మనకి స్టార్ట్ అయింది అని చెప్పి మనం చెప్తాం అనమాట. రైట్. రైట్. మినిస్టర్ గారు రాగానే బ్యాండ్ మోగటం స్టార్ట్ అయింది. మినిస్టర్ గారు రాగానే బ్యాండ్ మోగటం స్టార్ట్ అయింది. యాజ్ సూన్ యాజ్ ద మినిస్టర్ arrived, as soon as the minister arrived, the band started playing. మోగడం స్టార్ట్ అయింది. ద బ్యాండ్ స్టార్టెడ్ ప్లేయింగ్. యాజ్ సూన్ యాజ్ ద మినిస్టర్ గారు రాగానే, కామా పెట్టాను ఇక్కడ, మినిస్టర్ గారు రాగానే, అరైవ్డ్, స్టార్టెడ్, రెండు కూడా మనకి ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఉన్నాయి అనమాట. కాబట్టి ఎన్ని సెంటెన్సెస్ కావాలంటే మనం అన్ని సెంటెన్సెస్ మనం రాసుకోవచ్చు. రైట్. ఇప్పుడు చూడండి, మా అబ్బాయి పొద్దున్న లెగంగానే న్యూస్ పేపర్ చదువుతాడు. మా అబ్బాయి పొద్దున్న లెగంగానే, పని జరగలేదు ఇక్కడ, చదువుతాడు అంటున్నా. కాబట్టి మీరు దాన్ని ఏం చేసుకోవాలి, ప్రెజెంట్ టెన్స్లో రాయాలి. ఎట్లా రాస్తారు? యాజ్ సూన్ యాజ్ మై సన్ గెట్స్ అప్, as soon as my son gets up, comma, he will read the Hindu. మా అబ్బాయి పొద్దున్న లెగంగానే వాడు హిందూ న్యూస్ పేపరు చదువుతాడు. హిందూ న్యూస్ పేపరు ఇక్కడ చదవటం స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ విధంగా మరియు ఎన్ని కావాలంటే అన్ని సెంటెన్సెస్ మనం ఇక్కడ రాసుకోవచ్చు. రైట్. నేను స్టేషన్కి వెళ్ళంగానే ట్రైన్ వచ్చేసింది అంటే ఎమ్మటే అనమాట. నేను స్టేషన్కి వెళ్ళాను, ఎమ్మటే ట్రైన్ వచ్చేసింది. యాజ్ సూన్ యాజ్ ఐ రీచ్డ్ ది స్టేషన్, ద ట్రైన్ అరైవ్డ్ అని చెప్పి రాస్తాను. అది నేను స్టేషన్కి వెళ్ళంగానే స్టేషన్ చేరుకోగానే ట్రైన్ వచ్చేసింది. యాజ్ సూన్ యాజ్. ఇప్పుడు మీరు దీన్ని ఇంకెట్లా రాయొచ్చు? ద ట్రైన్ అరైవ్డ్ యాజ్ సూన్ యాజ్ ఐ రీచ్డ్ ద స్టేషన్. అప్పుడు మీరు కామా పెట్టక్కర్లేదు. యాజ్ సూన్ యాజ్ మధ్యలో వస్తే కామా పెట్టక్కర్లేదు. ఫస్ట్ వస్తేనే మీరు కామాలు పెట్టుకోవాలి. దీన్ని మనం ఇంగ్లీష్లో మనం కంజంక్షన్ అని చెప్పి అంటాం. కంజంక్షన్ అంటే రెండు మాటలు కలుపుతూ ఉంటుంది అనమాట. ఓకే డియర్ స్టూడెంట్స్, మీరు చాలామంది చూస్తున్నారు కానీ ఇవి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ఊరికే చూస్తున్నారు ఊరికే 2-3 కామెంట్లు పెడుతున్నారు కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం నేను అనుకున్నంత కావట్లేదు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా దీన్ని ఫార్వర్డ్ చేయండి. గుడ్ డే టు యూ ఆల్.